వెల్కమ్ అగైన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ సుచి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. 15 రోజులు అవుతుంది కదా, ఒకసారి మళ్ళీ మీ అందరికీ దర్శనం కలిగిద్దాం అని చెప్పి పోస్ట్ చేస్తున్నాను. ఎప్పటికప్పుడు రికార్డ్ చేసుకుని ఉంచుకుంటున్నాను కానీ నాకు కుదరడం లేదు. ఇంట్లో ఇన్లాస్ ఉన్నారు. ఈ టైంలో వాళ్ళకి లంచ్ చేయాలి, ఈ టైంలో వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ చేయాలి అనుకుంటూ మోస్ట్ ఆఫ్ ద టైం కిచెన్లోనే అయిపోతుంది. అరౌండ్ 3:34కి మా పాప రావడం, ఇంకా డే అంతా అసలు కంప్లీట్లీ ఆక్యుపైడ్గా ఉంటున్నాను అనమాట. ఎక్కడికి ప్రయాణం అయ్యాము అనుకుంటున్నారా? మేము పల్లవి వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట సాటర్డే. అదేంటి ఇన్లాస్ ఉన్నారు, పని ఎక్కువగా ఉందంటున్నావు, పల్లవి ఇంటికి వెళ్ళా అంటున్నారా? వాళ్ళేమో అందరం కలిసి ఒక గృహప్రవేశంకి వెళ్ళాలి. యాక్చువల్ గృహప్రవేశం నైట్ 9 తర్వాత. సో నన్ను మా ఇంట్లో అందరూ చాలా రోజుల నుంచి అలా ఇంట్లోనే ఉంటున్నావు కదా, వెళ్ళి ఎంజాయ్ చేయి అని చెప్పి పల్లవి ఇంటికి పంపించారు. ఎందుకంటే మా చుట్టాలు అక్కడికి జస్ట్ ఒక 1.5 కిలోమీటర్స్ అనమాట. మా హస్బెండ్ మా ఇన్లాస్ని తీసుకుని ఈవినింగ్ వచ్చేలాగా, నేను ముందే పల్లవి దగ్గర స్టే చేసేలాగా. సో లంచ్ టైంకే వస్తానని చెప్పాను. అరౌండ్ 12:30 అలా వెళ్ళాను. వద్దు అని చెప్పిన చాలా వెరైటీస్ కుక్ చేసి చూస్తున్నారు కదా. పన్నీర్ ఫ్రై, పప్పు, వంకాయ, పొటాటో, ఆవకాయ, ఇవన్నీ నాకు ఇష్టం అని చెప్పి అన్ని వెరైటీస్ చేసి ఎండ్లో కొన్ని గోల్డ్ ఫింగర్స్ కూడా వేసింది. ఇంకా అసలు అక్కడ షూట్ చేయాలి అన్న థాట్ కూడా లేదు. అలా కబుర్లలో మునిగిపోయాం. సగం సేపు అది పాపం వంట చేస్తూనే ఉంది వద్దన్నా కానీ. లిటరల్గా పుట్టింటికి వెళ్ళి చిల్లై వస్తాను చూడండి, నేనైతే ఆ జోన్లోకి వెళ్ళిపోయాను అనమాట. అది వండేంతసేపు నేను సోఫాలో అలా నిద్రపోతూనే ఉన్నాను. ఎంత టయర్డ్గా ఉన్నానో నేను నాకే అనిపించింది అప్పుడు. సో నైట్ అయితే అది చూస్తున్నారు కదా, రెడీ అయ్యి వెళ్ళిపోయాను. ఇక్కడైతే ఇది మార్నింగ్, సండే మార్నింగ్. అంటే ఫంక్షన్ కానీ వచ్చి మీ ఫ్రెండ్ ఇంట్లో తింటున్నావేంటి అనుకుంటున్నారా? వద్దని చెప్పిన, నీకు గారెలు ఇష్టం అన్నావు కదా, లాస్ట్ టైం వేయలేకపోయాను అని చెప్పి వేస్తోంది అనమాట. నేను లేచి ఫ్రెష్ అయ్యాను, నువ్వు రెడీ అయ్యి వచ్చేలోపు చేసేస్తాను అందనమాట. సో ఇప్పుడైనా షూట్ చేసుకుందాము అని చెప్పి నవ్వుకుంటూ చాలా కబుర్లు చెప్పుకుంటూ చేసాం అనమాట. నేను గారెలు వేస్తే అవి బాల్స్ లాగే వస్తాయి, ఎప్పుడో మంచిగా వస్తాయి. నా కోసం అది సండే 8 లేచి టిఫిన్ చేయడం నాకు చాలా బాధ అనిపించింది. దానికి కూడా ఎవరైనా కూర్చోబెట్టి పెడితే తినాలన్న ఫీలింగే ఉంటుంది కదా మన ప్రతి విమెన్కి అని. వద్దని చెప్పిన గారెలు చేసింది నాకు ఇష్టం అని చెప్పి, నాకు సరిగ్గా రాదని చెప్పానని నెక్స్ట్ టైం ప్రాసెస్ చేసి చూపించవా, ఇంచ్ టు ఇంచ్ నేను నేర్చుకుంటాను అన్నాను అనమాట. అలాగే ప్లాన్ చేద్దామని అనమాట. ఫుల్గా కబుర్లు చెప్పుకుని ప్రాసెస్ నేర్చుకుంటానని కూడా చెప్పాను అనమాట. ఐదర్ తను మా ఇంటికి వచ్చినప్పుడైనా ఈ గారెలు వేయడం అనేది మాత్రం నాకు పెద్ద పిహెచ్డి లాగా ఉంది అని నవ్వుకున్నా. ఒక విషయంలో మాత్రం బాధ అనిపించింది, సండే కూడా 8కి లేచి నా కోసం కష్టపడింది అని. బట్ రిమైనింగ్ అంతా కిడ్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. శ్రీ అసలు మమ్మల్ని వెళ్తుంటే ప్రణవ్య కోసం చాలా బాధపడ్డాడు అనమాట. ఇట్స్ ఓకేలే, వాడిని మేము బయటకు తీసుకెళ్ళి డైవర్ట్ చేస్తాము అని చెప్పింది. సో మొత్తానికైతే కిడ్స్ థరోలీ ఎంజాయ్డ్. ప్రణవ్య కూడా శ్రీబాబు ఇంటికి వెళ్తున్నాం అనగానే ఎక్సైట్ అయిపోయింది అనమాట. నేను రెడీ అయ్యే లోపు, అమ్మ ఆర్ యూ నాట్ ఇంట్రెస్టెడ్ టు గో, ఆర్ యూ నాట్ విల్లింగ్ టు కమ్ అని క్వశ్చన్స్ వేస్తూనే ఉంది. లేట్ అవుతుంది దానికి అనమాట ఆత్రం, ఇంకా వెళ్ళాలి అని. సో మొత్తానికైతే ఒక కంప్లీట్గా ఒక 1 నైట్ ఫ్రెండ్స్ ఇంట్లో పజామా పార్టీ టైప్స్ అనమాట. చక్కగా అంజన్, నేను, పల్లవి కూర్చుని కబుర్లు చెప్పుకొని పాలిటిక్స్, సినిమా, యూట్యూబ్, ఫ్యామిలీ, యూ నేమ్ ఇట్, వి టాక్ అబౌట్ ఇట్. ఇంకా అలా అన్నీ మాట్లాడుకుంటూనే ఉన్నాం అనమాట. సో నాకే ఇంకా కళ్ళల్లో నుంచి నీళ్లు కారిపోతుంది మండిపోయి. బికాజ్ ఆ ముందు రోజు కూడా కొంచెం 3 అలాగే డిస్టర్బ్డ్ స్లీప్లో లేచాను అని చెప్పి పడుకున్నాను అనమాట. ఈసారి మళ్ళీ ప్లాన్ చేద్దాం గట్టిగా, 2 డే ట్రిప్ కలిసి అని అనుకుంటున్నాను అనమాట. అంటే ఫ్యామిలీ విజిట్ లాగా చేద్దాము అని. సో యాక్చువల్ క్రిస్మస్కి ఎక్కడికైనా వెళ్దామని అనుకున్నాం లాస్ట్ టైం వాళ్ళు మా ఇంటికి వచ్చినప్పుడు, కానీ వాళ్ళ ఇంటికి గెస్ట్స్ వస్తున్నారు, అందుకని ఇంకా మేము ప్లాన్ డ్రాప్ చేసుకున్నాం. క్రిస్పీ అండ్ టేస్టీ. ఆయిల్ కూడా ఏమి ఎక్కువ అస్సలు పీల్చలేదు ఫ్రాంక్లీ స్పీకింగ్. పిల్లలకి ఫస్ట్ పెట్టేసి మేమిద్దరం కూర్చొని ఇంకా తిన్నాం. తను గారెలు వేసేలోపు నేను ఫ్రెష్ అయ్యి చక్కగా నేను రెడీ అవ్వాల్సినవన్నీ ఐలైనర్ అన్నీ స్టార్ట్ చేసేసాను అనమాట. ఇంకా ఓన్లీ శారీ ఒకటి చేంజ్ చేసుకోవాలి, ఫుడ్ తిన్నాక కట్టుకుందాం పట్టు చీర అన్నట్లు వెయిట్ చేసాం అనమాట. నువ్వు నన్ను తీసేస్తున్న వ్లాగ్లో నేనేమో మంచిగా లేను, నువ్వేమో రెడీ అవుతున్నావు అని అంటూనే ఉంది. అలా ఏం కాదు, నేను ఫంక్షన్కి వెళ్తున్నానని చెప్పాను కదా, లేకపోతే నేను ఇంకా అసలు పలమ్మలా ఉంటానని నీకు తెలుసు ఆ విషయం.
అని నవ్వుకున్నాం అనమాట. సో మొత్తానికైతే నేను హెయిర్ కట్ చేయించుకున్నాను ఈ మధ్య, అందుకే మీకు అలాగా అన్ని ముక్కలు ముక్కలు పీచులుగా కనిపిస్తోంది. ఇక్కడైతే నేను కంచి పట్టు చీర అయితే కట్టుకుని మెహందీ గ్రీన్కి ఒకలాంటి ఆనంద్ బ్లూ అంటారనమాట, ఆ బ్లూని అది మా తమ్ముడు పెళ్ళికి కొన్నాడు వాడు. సో ముహూర్తం రెండోసారి కుదిరింది ఆ చీర కట్టుకోవడానికి కూడా. సో మొత్తానికైతే గృహప్రవేశంకి వెళ్ళిపోయాము. ఈ విధంగా సీ ఆఫ్లు సెండ్ ఆఫ్లు అన్నీ చాలా హెవీ హార్ట్తో జరిగాయి. టైం అయితే బాగా స్పెండ్ చేశాను. అదేంటి గృహప్రవేశం అని మీ అమ్మాయికి ఇలా వేసావు అనుకుంటున్నారా? నేను ప్యాక్ చేసుకునేటప్పుడు ఆ డ్రెస్ మర్చిపోయి వచ్చాను బెడ్ మీద పెట్టి. మా హస్బెండ్ వాళ్ళు వస్తున్నప్పుడు వాళ్ళు తెస్తారు అని నేను ఇంకా ఊరుకున్నా. ఏంటి ఇలా ఉంది ప్రణవి అనుకుంటున్నారా? కోపం బాధ శ్రీని వదిలేసి వచ్చిందని పట్లంగా వేసుకోను అని కూడా గోల్ అన్నమాట అక్కడ. Nine. Yes, next question. 3 minus 1 plus 7 minus 3. 6. Yes, correct. Next. 4 minus 4 plus 7 plus 1. 8. Yes, correct. 3 minus 2. You are doing like this. Minus 2, you should not use thumb finger. This is minus. Okay? Whenever you are removing the beads, it is. జాయిన్ అవుతాను అని అడుగుతోంది ఈ మధ్య. సో వాళ్ళ స్కూల్లో ఫ్రెండ్స్ అందరూ జాయిన్ అయిన దగ్గరే జాయిన్ అయింది ఆన్లైన్లో. సో దట్ బ్యాచ్లో తెలిసిన వాళ్ళు కూడా ఉంటారు, దానికి కంఫర్టబుల్గా ఉంటుంది అన్నట్లు. కాకపోతే వాళ్ళు కొంచెం అడ్వాన్స్డ్ స్టేజెస్లో ఉన్నారు, మనం ఇంకా లెర్నింగ్ స్టేజ్లో ఉన్నాము, అంతే డిఫరెన్స్. సో మొత్తానికైతే షీఈ్ ఎంజాయింగ్ ఇట్. 2 weeks అయింది, బాగానే మంచిగా చేస్తుంది అనమాట. సో ఇది మండే మార్నింగ్ ఏంటి అంటే ఇంట్లో బ్యాటర్ ఏం లేదు, ఫంక్షన్స్కి అన్నీ తిరిగి సాటర్డే సండే ఏ పని చేయలేదు కదా. సో ఇక్కడైతే మండే నుంచి ప్రణవ్యకేమో యూనిట్ టెస్ట్ అవుతున్నాయి, రేపు సాటర్డేతో ఎండ్ అయిపోతాయి అన్నమాట. ఇడ్లీకి దోశకి వేసి పప్పు రవ్వ అన్ని నానబెట్టేసుకున్నాను రాత్రి. రవ్వ మార్నింగే నేను వాష్ చేసి వేసేస్తాను, లలితా బ్రాండ్ నానే పని కూడా లేదు. గ్రైండర్లో ఇడ్లీ పప్పాయ లోపు రవ్వ పిండేసుకుంటున్నాను. వైట్ దోశ వేసి చాలా డేస్ అయింది, మీరు అబ్జర్వ్ చేశారా? వైట్ దోశ అడుగుతుందని చెప్పి. ఇంట్లో కూడా అందరూ ఉన్నారు కదా, రాగి దోశ అందరూ లైక్ చేయాలని లేదు కదా, సో స్టార్ట్ చేసా. మార్నింగ్ చూస్తే మంచు విపరీతంగా పడుతుంది, లెన్స్ మీద కూడా బాగా అనిపిస్తుందండి ఉదయం పూట. ఇంతకుముందు చక్కగా సన్ రైజ్ అన్నీ ఉండేవి, ఇక్కడ హై రైజ్ బిల్డింగ్ వచ్చేయడం వల్ల అవ్వడం లేదు ఇంతకు ముందులాగా బ్యూటిఫుల్ నేచర్. గ్రైండర్ అయ్యేలోపు యాజ్ యూజువల్గా డికాక్షన్ అవన్నీ రెడీ చేసుకుంటున్నాను అనమాట నేను ఇక్కడ. మీ డే ఎలా నడుస్తుంది? ఐ నో సమ్ ఆఫ్ యూ ఆర్ మిస్సింగ్ మై వ్లాగ్స్. నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యేవాళ్ళు నా ఫ్రెండ్స్ ఛానల్స్లో అలా అడుగుతున్నారు, నాకు పాప మా ఫ్రెండ్స్ షేర్ చేస్తున్నారు, నేను మిస్ అవుతున్నారు అడుగుతున్నారని. బట్ ఐ కాంట్ హెల్ప్ కదా, సర్టన్ సిచ్యువేషన్స్ని ఐ కాంట్ డూ ఎనీథింగ్. అందుకే స్లోగా లేట్ అయినా పర్వాలేదు, మంచిగా నా స్టైల్లో నేను పెడదాము అన్నట్లే ఉన్నాను. కెటిల్ సుఖమే వేరు, దానిలో పెట్టేసి వాటర్ ఈ లోపల ఫిల్టర్ అరేంజ్ చేసుకుంటే 1-2 minutes మంచిగా వాటర్ బాయిల్ అయిపోతాయి. దీన్ని నెత్తి మీద ఫట్మన్ ఒకటి పెడితే మంచిగా ఎయిర్ పాసేజ్ అయ్యి ఫిల్టర్ దిగిపోతుంది. నేను ఆ మధ్యలో స్టాండ్ ప్రెస్సింగ్ది పెట్టాను అనమాట, అది యూజువల్గా టెక్నాలజీ అదే, యాక్చువల్లీ అది యూస్ చేయాలి, నాకు అది చాలా ఇన్కన్వీనియంట్గా అనిపిస్తుంది. సో నైట్ పడుకునే ముందు పెరుగు సెట్ చేసేస్తాను కాబట్టి పాలు తోడుపెట్టి అది తీసుకొని వెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. మీకు ఒక వింటర్ టిప్ చెప్పిన, కుక్కర్లో కానీ అవెన్లో కానీ ఏదైనా ఒక కార్నర్ కబోర్డ్లో కానీ పెట్టుకుంటే పెరుగు తొందరగా సెట్ అవుతుంది ఓపెన్ వెదర్లో కంటే. నేనైతే మైక్రోవేవ్ లోపల పెట్టేస్తాను, ఆన్ చేయకూడదు, ఓకే, గుర్తుపెట్టుకోండి. చక్కగా మండే పూజ అయితే చక్కగా అయిపోయింది. అమ్మ ఆలు పరాటా కావాలంది, ఇంత కష్టపడి గ్రైండర్ వేస్తే ఆలు పరాటా కావాలంది. ఎంతసేపు రైస్ కంటే ఆలు పరాటా ఈజీ కదా చేసేయడం. పిండి కలిపేసి పెట్టుకుని
దాని వరకే చేద్దామంటే 5 అయ్యాయి. మా హస్బెండ్ ప్రణవ్య లంచ్కి తీసుకెళ్ళిన తను బ్రేక్ఫాస్ట్కి ఒకటి తినేసి, సో భాస్కర్కి కూడా అదే బ్రేక్ఫాస్ట్ పెట్టాను అనమాట. విత్ కర్డ్ తినేశారు. పొటాటో బాయిల్ చేసి దానిలో చాట్ మసాలా, ఉప్పు, రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసాను. అంతకుమించి ఇంకా నేను ఏ ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్ యాడ్ చేయలేదు. మంచిగా రోల్ చేసుకొని ప్యాట్ చేసుకొని రోల్ చేసి రోస్ట్ చేసేసుకున్నాను తవా మీద. మంచిగా వచ్చింది, చూస్తున్నారు కదా సాఫ్ట్గా. మా హస్బెండ్ తిని చాలా బాగా చేసావు, దాబా స్టైల్లో వచ్చింది అని చెప్పారు. కిడ్ కాబట్టి నేను ఆకులు, అల్మలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు ఇలాంటివి ఏం వేయలేదు. మా అమ్మాయి తినదు కూడాను, అందుకని చెప్పి. అండ్ జోక్ నుంచి ఈ 1+1 ఆఫర్లో వాలెట్స్ తెప్పించాను అనమాట. నియర్ బై మా ఫ్రెండ్స్ది బర్త్డే ఉంది, ఇద్దాము అని చెప్పి. సో కొంచెం వేగన్ ఇది అంటున్నారు కదా, జూక్ బ్రాండ్ ఎలా ఉంటుంది క్వాలిటీ అని తెప్పించా. ఒకటే కలర్, డార్క్ కలర్ మురికి పట్టదు, అట్ ద సేమ్ టైం బ్లూ కూడా వాళ్ళకి నచ్చుతుంది అనమాట. అందుకని బాగుంది వాలెట్. ఫస్ట్ చూసి ఏంటి దీనికి ఇంత ప్రైజా అనుకున్నాను, కానీ నాకైతే ఆ సెక్షన్స్ అవన్నీ మొబైల్ పెట్టి కూడా చెక్ చేశాను, పట్టింది, బాగా అనిపించింది. హ్యాండీగా క్యారీ చేసుకోవడానికి ఆర్ మంచిగా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవడానికి ట్రావెల్ ఫ్రెండ్లీగా కూడా బాగుంది. ట్రై చేయండి. 999 ఆఫర్లో ఉన్నాయి 1+1లో హ్యాండ్ బ్యాగ్స్ కానీ వాలెట్స్ కానీ డిఫరెంట్ ప్రైజెస్లో 1+1 ఆఫర్లో మంచిగా ఉంది. జోక్లో ట్రై చేయొచ్చు. నేను డైరెక్ట్ జోక్ వెబ్సైట్లోనే కొన్నాను. ఇదే మీకు అమెజాన్లో అయితే 530, 560 అలాగా 600లో వస్తుంది. మనకి 1+1 కాబట్టి 450 అలా పడినట్టు అవుతుంది, అంతే కదా. 999 అంటే 500 మేబీ. వెల్, నా వీక్ అయితే ఇలాగా ఏమంటారు స్మూత్గా వెళ్తుంది. ప్రతిరోజు ఇంచుమించు ఇలాగే ఉంటుంది. ఒక 2 బాల్కనీ క్లోత్స్ అనమాట. అవి ఉతకడం, ఆరేయడం, ఫోల్డ్ చేయడం, ఐరన్కి ఇచ్చేయడం ప్రాసెస్ ఆన్ గోయింగ్లో నడుస్తూ ఉంది. కొత్తగా వెరైటీగా ఏం చేస్తున్నాము అంటే ఈవినింగ్స్ ఎక్స్ట్రీమ్లీ బిజీగా ఉంటున్నాం. ట్యూషన్స్, క్లాసెస్ ఇట్లా వాటితో. ఫంక్షన్స్ ఏవైనా ఉంటున్నాయి. మొన్న మళ్ళీ వెడ్నెస్డే ఒక పెళ్ళి ఉంటే రెడీ అయ్యి నేను మా తమ్ముడు కలిసి వెళ్ళాం. మా స్ట్రీట్లో కాలనీలో నైబర్స్ పిలిచారు వాళ్ళని మమ్మల్ని అని. సో మా హస్బెండ్కి అవ్వదంటే మేమిద్దరం కలిసి వెళ్ళాం. సో మొత్తానికైతే లైఫ్ని బాగా ఎంజాయ్ చేస్తున్నానని అనిపించింది నాకు. ఇది మార్గశిర లక్ష్మీవారం ఉదయం, సెకండ్ వీక్. ఫస్ట్ వీక్ కుదరలేదు చేసుకోవడానికి, హెల్త్ ఇష్యూస్ అన్నీ అలా అప్సెట్ అయిపోయి. చక్కగా సెకండ్ వీక్ మాత్రం స్టార్ట్ చేసాం. ఫస్ట్ వీక్ మా అత్తయ్య గారు పర్వాణం చేసి నైవేద్యం పెట్టేశారు. సెకండ్ వీక్ నేను చక్కగా పులగా అనుకున్నాం, కానీ మా అత్తయ్య గారి ఐడియా ఇచ్చారు, పొంగల్ చేసే బ్రేక్ఫాస్ట్కి కూడా కలిసి వస్తుంది కదా అమ్మ, ఎన్నని చేస్తావు ఒక్కొక్కదానివే అనుకుంటూ చక్కగా పొంగల్ అయితే చేసేసాను. పాలు, పండు నైవేద్యం యాజ్ యూజువల్గా పెట్టి లక్ష్మీదేవికి కుంకంతో లక్ష్మీ అష్టోత్తరం, కనకదార చదివేసుకున్నాను. నాకు పెద్ద పెద్ద ఏంటంటారు ప్రాసెస్లో నేను ఏమీ చేయను, మీకు తెలుసు. చాలా బేసిక్గా హ్యాపీగా మనసుకి ఆహ్లాదకరంగా అనిపించేలా ఉంటే చాలు. నాకు పువ్వులు నిండుగా పెట్టి కాస్త ప్రసాదం, దీపం అన్నీ పెట్టుకుంటే చాలు. నాకు ఆ రోజు ఎంత హాయిగా అనిపిస్తుందంటే అసలు వర్ణనాతీతం అన్నమాట. సో మొత్తానికైతే మార్గశిర లక్ష్మీవారం వ్లాగ్ కూడా మీరు ఈ వ్లాగ్లో చూసేశారు. మళ్ళీ నెక్స్ట్ వీడియో ఎప్పుడు పోస్ట్ చేస్తానో అప్పుడు మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు సీ యూ, కీప్ లవింగ్ and don't forget to like, share and subscribe if you're watching for the first time. Thank you so much for waiting for my vlogs.